నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. అప్పుఘర్ దగ్గర తెన్నేటి పార్క్ మీకు అందరికీ అవగాహన ఉంటుందండి. సరిగ్గా తెన్నేటి పార్క్ దగ్గర నుంచి ఇలా సముద్రపు ఒడ్డులో నేను పయనిస్తున్నాను. ఒక చిన్న విషయాన్ని మీతో ముచ్చటించాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అంటే రామాయణ, భారత, భాగవతాలు, ఇతిహాసాలు, ఇంకా రకరకాల అంటే మన చరిత్రకారులు మనకు అందించిన గ్రాంధీకరణలు చాలా ఉన్నాయి. అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న రోజుల్లో వాటి ద్వారానే మన చిన్న చిన్న లెసన్లు, అందులో ఉన్న ముఖ్యమైన ఘట్టాలని మనం లెసన్ రూపంలో చదువుకున్నాం. ముఖ్యంగా గతం వర్తమానానికి ఒక పునాదండి. అంటే ఈరోజు అంటే భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమానికి ఈరోజు మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఈరోజు చేసే కార్యక్రమం రేపటికి చరిత్ర అవుతుంది కదా. అలాగే గతంలో మన పూర్వీకులు మనకిచ్చిన చరిత్ర ఆధారంగా మన ఇప్పుడు జీవితాన్ని ఒక సక్రమ మార్గంలోనో అక్రమ మార్గంలోనో ఏదో రకంగా దాన్ని ఒక లెసన్గా తీసుకుంటున్నాం. అంతవరకు బాగానే ఉంది. అంటే ఈ చరిత్ర అనేది కొంతమంది స్వార్థంగా, అంటే స్వార్థపూరిత మనస్తత్వంతో లిఖించిన వారు ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా, లేకపోతే ఉన్నదానికి మెరుగులు పెట్టి, ఇప్పుడు చూడండి, మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. మాయ అంత నిజంగా ఒక సామాన్య అంటే కాస్త సాంకేతిక పరంగా చదువుకున్నవాడు తప్పించి నాలాంటి పల్లెటూరు ఫార్మర్లకు మాత్రం అదంతా నిజమే అన్నట్టుగా భ్రమిస్తుంది అన్నమాట. అలా కాకుండా గడిచిన చరిత్రని ఇప్పుడు కాస్త కోస్తో మనకి జ్ఞానం వచ్చింది కాబట్టి గతంలో ఉన్న చరిత్ర మనకి ఎంతవరకు వాస్తవం, నిజంగా వాస్తవ పరిస్థితులను వాళ్ళు మన ముందుంచారా, ఇప్పుడున్న స్వార్థపూరిత మనస్తత్వాలు కూడా అప్పట్లో చరిత్రకారులకు ఉంటే కనుక దాన్ని వక్రీకరిస్తారు కదండి. నిజమే కదా, 2 రోజులు 4 అనేది ఈరోజు క్యాలిక్యులేషను. కానీ అప్పట్లో వాళ్ళు 2 రోజులు 6 అన్నారు అనుకోండి, అదే మనం నమ్మేవారం. కానీ అలాగే ఈ చరిత్ర కూడా, అంటే రామాయణ మహాభారతాలు పక్కన పెట్టండి, అది ఎటువంటి స్వార్థపూరితమైన కలంకాలు అవుతే నాకు తెలిసినంత వరకు అంటారు లేదు. కానీ ఒక 100 సంవత్సరాల తర్వాత మన భారతదేశ చరిత్ర కానీ ప్రపంచ చరిత్రలు కానీ చూసుకుంటే చాలా వరకు వక్రీకరించబడ్డాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి తారతమ్యాలు గ్రహించి ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఆంతర్యం మీకు అర్థమైంది అనుకుంటా. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.